అందులో మా సొంత ఊరు అదే. ఓకే. అసలు ఇది ఒకటి న్యూస్ ఒకటైతే వైరల్ అవుతుంది. ఏదో ఏది కాంగ్రెస్‌కు చెట్టుకి కట్టేసిందా? చెట్టుకి కట్టేసి కొడుతున్నది అనేది ఒకటి వైరల్ అయితుంది. అది ఎంతవరకు నిజమని చెప్పేసి కాల్ చేసినా అండి. దాన్ని ఫ్యాక్ట్ చెప్పమంటారా? ఉన్న ఫ్యాక్టే చెప్పండి. నేను దానికోసం అని చెప్పేసి కాల్ చేశాను. నా పేరు నాగరాజ్ అండి. నేను జర్నలిస్ట్‌ని. పీఎం టీవీకి సంబంధించి సీఈఓని. ఎన్టీవా? పీఎం టీవీ పిఎంటి. తెలుగు సంబంధించి. ఓకే. అది దాంట్లో ఏం జరిగిందంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కదా. అవునవును. అయితే ఆ సత్యనారాయణ అనే వ్యక్తి వర్క్ చేస్తున్నాడు ఓకే. కాంట్రాక్టర్గా. ఓకే. అతను ఏం చేసిందంటే అక్కడ చేస్తున్నప్పుడు కరెక్ట్ పెట్టలే. కరెక్టు? అంటే మెటీరియల్స్ అనేటువంటివి వాడలే ఆ కాంట్రాక్టరా? అతను. అయితే వాడకపోవడంతో వాటి తంత వెళ్ళిపోవడము, దాని వీడియోస్ కూడా నేను పంపిస్తాను మీకు అవసరం పడితే. ఓకే. 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 అయితే నాకు కూడా నేను కూడా లేను అందుబాటులో. రాత్రి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. ఓకే. మీరేం చేస్తారండి? ఇతనే మీరు మీరు అంటే లోకల్ రిపోర్టరా? నేను లెక్చరర్‌ని. ఓకే. ఓకే. సారీ. మళ్ళీ నేను నేషనలిస్ట్ జాతీయవాద ఛానల్ మైండ్ మీడియా ఉంటది. నేను ఆర్టికల్స్, ఇంటర్వ్యూస్ అవి ఆహా! ఓకే. చేస్తా ఓకే. ఉంటాను నేను ఓకే. కూడా. ఓకే. ఓకే అండి. ఓకే. అయితే అతని పైసలు 1,00,000 ఏమో పడ్డాయట. ఇవ్వు అంటే అతను 50,000 ఆల్రెడీ ఇచ్చేసిండట. ఓకే. ఇప్పుడు మన ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే వ్యక్తి. మంజూరైందో ఆయనకు డబ్బులు పడ్డాయి. పడితే ఆల్రెడీ ముందే 50,000 ఇచ్చేసిండట. మిగతాయి కూడా ఇయ్యు అంటే హ్మ్. అతనేమన్నాడట, నువ్వు కరెక్ట్ కట్టట్లేదు, నేను వేరేళ్ళతో చేసుకుంటా అని చెప్పేసి అన్నాడట ఓలు ఇల్లుకు సంబంధించిన వ్యక్తి. ఇల్లు గల వ్యక్తి. వ్యక్తి. దాంతోని అతనికి ఇదొచ్చేసేసి కట్టేస్తే స్టేషన్ వెళ్ళిండు. ఎవరిని కట్టేసిండు? ఇల్లుకు సంబంధించిన వ్యక్తి ఆ ఓనర్‌నే కట్టేసిండా? గుత్తేదారు కట్టేసిండు అతన్ని కాంట్రాక్టర్. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు ఉన్నాడో అవును. అతన్ని కట్టేసిండు. కట్టేస్తుంటే రాత్రి మా స్టేషన్ తీసుకెళ్ళిండు. ఓకే. ఇద్దరు పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకున్నారు. ఇంకో విషయం మాకు తెలిసింది ఏంటంటే ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ! అతను పూరే కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్. ఓకే. హ్మ్. అయితే ఇప్పుడు ఇద్దరు డబ్బులు ఎస్సీ సామాజిక వర్గం ఇద్దరు. ఓకే. ఓకే. అంటే డబ్బులు ఇవ్వలేదనే ఉద్దేశంతోనే చెట్టుకు కట్టేసిండన్నట్టు. హ్మ్. అతనేమంటుండు, మాకు నాణ్యత లేదని అతను అంటుండు. ఓకే. లబ్ధిదారుడు నాణ్యత లేదు కాబట్టి నేను వేరే వాళ్ళతోని మళ్ళీ ఏయించుకుంటా ఏమన్నా ఉంటే చేయించుకుంటా అని అని చెప్పేసి చెప్పేసి. అతను అంటుండు. ఓకే. ఆల్రెడీ అంటే 50,000 ఇచ్చిండట ఆల్రెడీ. ఓకే. అదే ఇది నాకు ఇది వాళ్ళ ఇది పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్పింది ఇది. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే ఇది మామూలుగా నిజమే అన్నట్టు. నిజమే అది. అది ఇది జరిగింది స్టోరీ. అదే సోనాల మండలం సొనాల కౌటాకే మండల గ్రామం. కేంద్రంలోనే. మండల సొనాల మండల కేంద్రంలోనా? కేంద్రం. మండల కేంద్రంలోనే జరిగింది. లబ్ధిదారుడు వచ్చేసేమో కోటాకే, హుహు. గుత్తేదారు వచ్చేసేమో చింతలబోరి గ్రామస్తుడు. అచ్చా! ఈయన సివిల్ కాంట్రాక్టర్ అంటే ఆ ఊర్లే ఉన్న సంబంధించిన ఏవైతే మంజూరైనాయో అవి అన్నిటిని ఈయననే మామూలుగా టేక్ ఓవర్ చేసి ఏం కట్టిస్తున్నాడా? లేదు, అతను ఎక్కువ చేస్తలేడు అనుకుంటున్నా నేనైతే. జస్ట్ అతను అది పట్టుకుని చేస్తున్నాడు. డబ్బులు లేవంటే ఇతను చేస్తున్నట్టున్నాడు. ఎక్కువ అచ్చా! ఏం ఓకే. కాంట్రాక్టర్ ఏం కాదు నాకు తెలిసి. ఓకే. 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 అదే ఇగ ఆయనకి కొద్దిగా స్తోమత ఈయనకు లబ్ధిదారునికి కొద్దిగా ఫైనాన్షియల్‌గా లేడు లేక కాబట్టి ఈయనేదో నేను చేస్తా అని చెప్పేసి ముందుకొస్తే ఇచ్చినట్టున్నాడు. అది అయితే అతను కరెక్ట్ ఇవ్వలే నాకు. మీరు నాకు మెసేజ్ పెట్టండి మళ్ళీ. నేను ఆ వీడియోస్ కూడా కట్టినటువంటి వీడియోస్ కూడా పంపిస్తాను నేను. ఓకే. ఓకే అండి. ఇంకోటి ఇప్పుడు ఆయన చెట్టుకు కట్టేసి కొట్టేంత అంత సీన్ ఏముంది అసలు మామూలుగా ఇంకో విషయం ఏంటంటే నేనేమనుకున్నా అంటే చెట్టు కట్టేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళు ఏం అక్కడ ఫోటో నాకొచ్చిన ఫోటో ఏందంటే ఇంకొకాయన ఏదో సెల్ మాట్లాడుతున్నాడు. ఇంకోళ్ళు అంతా మంచిగా ఏదో సినిమా గదా! ఏదో సర్కస్ చూసినట్టు చూస్తున్నారు ఆయన ఆ, కట్టేసి. హ్మ్. ఇప్పుడు ఆ! ఎట్లా అయిపోయిందంటే, నేను అంటే తప్పుగా అనుకోకండి నేను అంటున్నది. ఓకే. ఏమన్నా అందాము అంటే ఇతరులు ఏమన్నా అందాము అన్నా కానీ కొన్ని సందర్భాల్లో ఏమైపోతుంది అంటే అట్రాసిటీ కేసు అనేటువంటిది వచ్చేస్తున్నది. ఆ! ఓకే. దాంతో వాడు ఎస్సీ అట్లా అంతకుముందు జరిగిన సంఘటనలతో ఎవరైనా పోలేరచ్చు అని నాకు అదొకటి అనిపించింది. హ్మ్. కానీ హ్మ్. నిజంగా మిగతా వాళ్ళు కూడా విడిపిస్తుండే. అంటే ఎంత హ్యూమానిటీ పడిపోయింది అనేది ఒక నిదర్శనం అది. ఇప్పుడు ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళంతా మామూలుగా ఎట్లా అంటే నాకేం అవసరం లేదన్నట్టున్నారు మొత్తం పక్కన వాళ్ళు. ఇప్పుడు మన నిజామాబాద్లో జరిగిన దానికి సంఘటనకు దీనికి ఏం అంటే అక్కడ కానిస్టేబుల్ని పొడిచి చంపింది, ఇక్కడ సామాన్యుని కట్టేసింది. హ్మ్.
సో, హ్మ్. మానవతావాదం మానవకు సంబంధించిన అసలు విలువలే మానవతా విలువలు నశించినాయి అనుకోవచ్చు నాకు ఆ! తెలిసి ఇప్పుడు. మానవతా విలువలు నశించిపోయినాయి. చూస్తుంటేనే అసలు అదే అందుకోసం అని హ్మ్. జెప్పేసి అయితే దీనికి సంబంధించి అసలు ఎంతవరకు వాస్తవం అనేది దానికోసం అని జెప్పేసి కనుక్కోవడానికేసాను. ఇప్పుడు హ్మ్. ఇక్కడ ఫోటోలో ఎక్కడ మీ ప్రాపర్ కనపడుతున్న ఎక్కడది? మాది నేను యాక్చువల్లీ హైదరాబాద్‌లోనే ఉంటాను. మాదొచ్చేసి మెదక్. హ్మ్. ప్రాపర్ వచ్చేసి మెదకు. నేను ఓవరాల్ హ్మ్. మొత్తం ఏపీ, తెలంగాణ ఎక్కడ జరిగినా ఏదైనా ఉన్నా గాని దానికి సంబంధించి మేము దానికి ఏంది, ఏం కథ అనేది మొత్తం నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేసి మాట్లాడుతుంటాం. ఏదన్నా హ్మ్. ఇంకా వేరే విధంగా ఉన్నా గాని పీపుల్‌కి ఏదో విధంగా న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే మనం మాట్లాడుతుంటాం అన్నట్టు. ఓకే. ఓకే. సో, దానికి సంబంధించి ఇక్కడ ఇంకొక ఫోటో ఉంది. ఆయన ఏదో సెల్ మాట్లాడుతున్నాడు. ఆయన్నేనా బ్లాక్ షర్ట్ ఏసుకున్నాడు. అంటే మీకు ఏమన్నా మామూలుగా నాకొక్కసారి పంపరా అది? నాకు ఆ! పంపరా? ఒకసారి మీకు పంపుతాండి. నాకు హ్మ్. ఆ వీడియోస్ ఏమన్నా ఉంటే గిట్ల ఒకసారి నాకు షేర్ చేయండి. చేస్తా నేను. అక్కడ కట్టినయన్ని. ఒకసారి నాకు షేర్ చేయండి. మీదెక్కడేనా మామూలుగా సోనాల మండలం? మాది సోనాలని. నేను ప్రాపర్ సోనాలని. సోనాలేనా? ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే నాకు సార్. 10:30కి తెలిసింది అసలు. అదే ఇది మధ్యాహ్నం అయిందట అది. ఓకే. ఓకే. నేను ఇది కాలేజ్‌కెళ్తా. వచ్చేసరికంటే లేట్ అయితది కాబట్టి. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. నేను మీకు హాయ్ అని పెడతాను వాట్సాప్‌లో నాకు పెట్టండి. ఆ పిక్ గూడా పంపండి. మీరేదో అన్నారు గదా! అవును. అవును. నేను పంపిస్తాను. ఇప్పుడే పంపిస్తా.